హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, రేపు ఏపీపీఎస్సికి సంబంధించి మీటింగ్ అయితే ఉంది. గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ గురించి గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ నిర్ణయించేటప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్తో ఎటువంటి క్లాష్ లేకుండా నిర్ణయించమని, మరియు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు తెలుగులోని ఎటువంటి ట్రాన్స్లేషన్స్ మిస్టేక్స్ ఉండకూడదని స్పెషల్గా మెన్షన్ చేశారు. ఆ ఫోటో సర్క్యులేట్ అవుతున్న ఫోటో మీకు ఇప్పుడు డిస్ప్లే చేశాను, మీరు చూడొచ్చు దాన్ని. అయితే ఈరోజు మనం సెప్టెంబర్ మంత్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని, ఎస్ఎన్టీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని బిట్స్ రూపంలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది పార్ట్ 6 అండి. సరే, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇది. అయితే మీటింగ్ యొక్క సారాంశం, ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే రేపు మీటింగ్ అయిపోయాక మనకి తెలిస్తే, అఫీషియల్గా మనకి తెలిస్తే రేపు డిస్కస్ చేద్దాం. సరే, కొత్త వాళ్ళు అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ మంత్లోనే ఇది అందరికి తెలిసిందే. సెప్టెంబర్ 16 అనేది వరల్డ్ ఓజోన్ డే, అది అందరికీ తెలిసిందే. వెరీ ఇంపార్టెంట్. అసలు ఓజోన్ అనే పదమే మనకి ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మనకి ఇప్పుడు థీమ్ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 16 అందరికీ తెలుసు, బట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఓజోన్ డే 2024? తెలిస్తే రీకాల్ చేసుకోండి మనసులో, లేదంటే వీడియో పౌజ్లో పెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థీమ్ వచ్చేసి మనకి మాంట్రియల్ ప్రోటోకాల్, అడ్వాన్స్డ్ క్లైమేట్ యాక్షన్స్. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే. థీమ్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్, అడ్వాన్స్డ్ క్లైమేట్ యాక్షన్స్. ఇప్పుడు ఓజోన్ మీద మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. మనం ఓజోన్ని మెజర్ చేసేటప్పుడు ఏ యూనిట్స్ని మనం వాడుతాం? ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 సెకండ్స్ టైం తీసుకోండి. ఓజోన్ని మెజర్ చేసేటప్పుడు మనం ఏ యూనిట్స్లోనే దాన్ని మెజర్ చేయడం జరుగుతుంది? ఒక టాపిక్ డిస్కస్ చేసామంటే ఆల్మోస్ట్ ఒక బిట్ కాదండి, దానికి సంబంధించిన 5 to 7 బిట్స్ మనం డిస్కస్ చేసి ఆ టాపిక్ క్లోజ్ చేస్తాం. చూడండి, ఆన్సర్ వచ్చేసి డాబ్సన్ యూనిట్. సరే, ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్ అన్నాము. అది ఏ సంవత్సరంలో సైన్ చేశారు? జస్ట్ థింక్ చేయండి. మనం టక్మని గుర్తు రావాలన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, దాని పేరు మనం వినగానే అది దేనికి సంబంధించింది, ఏ సంవత్సరంలో అది సైన్ చేశారు, ఇండియా సైన్ చేసిందా లేదా, ఈ 3 అంశాలు చాలా ఇంపార్టెంట్. 1987 మనకి ఓజోన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ది వియన్నా కన్వెన్షన్. అసలు ఫస్ట్ టైం మన ఓజోన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే థాట్ వచ్చి వియన్నా కన్వెన్షన్ని పెట్టడం జరిగింది 1985లో. అది దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం లేదని, సింపుల్గా మన ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అయితే రెండోది ఏంటంటే, ఓజోన్ అనేది డ్యామేజ్ అవుతుంది, డిప్లీట్ అవుతుంది. అసలు ఓజోన్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అని తెలుసుకోవడం రీసెర్చ్ చేశారు. మోస్ట్లీ క్లోరిన్ అండ్ బ్రోమిన్ సబ్స్టెన్సెస్ ఉన్నవి ఓజోన్ డిప్లీట్ చేయడం చేస్తుంది. వాటినే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటారు. హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, హెలోన్స్ కానీ, ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయండి. ఓడిఎస్ అంటారు, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఈ ఓడిఎస్ని తగ్గించాలని మాంట్రియల్ ప్రోటోకాల్లోని ఆబ్జెక్టివ్గా పెట్టుకోవడం జరిగింది. ఈ 2 ఓజోన్కి సంబంధించి నిద్రలు అడిగినా సరే మనం చెప్పి తీరాలి. అయితే మీ చిన్న హోంవర్క్, ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏంటనేది ఒక పేపర్ మీద తీసుకొని ఒక 5-6 ఉంటే అది రాసే ప్రయత్నం చేయండి. ఓకే, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఇవన్నీ మనకు తెలిసిందే. ఎర్త్ అంటే ఇక్కడ ట్రోపోస్పియర్, ఇక్కడ స్ట్రాటోస్పియర్ ఉంటుంది. ఓజోన్ అనేది ట్రోపోస్పియర్లో కూడా ఉంటుంది, స్ట్రాటోస్పియర్లో కూడా ఉంటుంది. కానీ ట్రోపోస్పియర్లో ఉండేది ఓజోన్ మనకి అల్ట్రావైలెంట్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయదు. బట్ స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ మాత్రం మనకి అల్ట్రావైలెంట్ రేస్ ఏదైతే సూర్యుడి నుంచి వస్తుందో వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు. సింపుల్గా వాడు ఏం చేస్తాడంటే, ఓజోన్ ప్రజెంట్ ఇన్ ట్రోపోస్పియర్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ అల్ట్రావైలెంట్ రేస్ అని ఇస్తాడు. మనం స్టేట్మెంట్ కరెక్ట్ అని ఓవర్ఫ్లోలో పెట్టేస్తాం, బట్ ఆ మైన్యూట్ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అయితే ఇండియా అనేది మాంట్రియల్ ప్రోటోకాల్ మనం జూన్ 1992లో సైన్ చేయడం జరిగింది. మీకు క్వశ్చన్ ఇప్పుడు, కిగాలి అమెండ్మెంట్ 2006 అనేది
దేనికి సంబంధించింది, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓజోన్ అనే పదం మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 ప్రిలిమ్స్లోనే ఇంపార్టెంటే, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇది సెకండ్ క్వశ్చన్. మనకి సిలబస్లో యూనిట్ 1లోనే సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనే టాపిక్ ఉంది. కనుక మనకి న్యూస్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ మీద ఒక క్వశ్చన్ అడిగాను. రీసెంట్గా సెప్టెంబర్లోనే ఇండెక్స్ రిలీజ్ అయింది. క్వశ్చన్ ఏంటంటే, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024 రిలీజ్డ్ బై. టైం తీసుకోండి, ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే డైరెక్ట్గా ఇలా ఇండెక్స్ ఇచ్చి ఎవరు రిలీజ్ చేశారని అడగడం జరిగింది. అందుకే ఇలాంటి క్వశ్చన్ మీకు పిక్ చేశాను. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనం సిలబస్ పక్కన పెట్టుకొని ఆ అంశాలను రిలేట్ చేసుకొని చదివితే మనకి ఇంకా మంచిది. ఇండెక్స్ ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ అనే సంస్థ రిలీజ్ చేయడం జరిగింది, డైరెక్ట్ అనమాట. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇండియా హ్యాస్ అటైన్డ్ టైర్ 2 స్టేటస్ ఇన్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024. ఏంటంటే ఈ స్టేట్మెంట్ జస్ట్ ఏం లేదు, మీరు కరెక్ట్ అయితే ఎస్ అని పెట్టండి, ఒకవేళ స్టేట్మెంట్ రాంగ్ అయితే నో అని పెట్టండి, అంతే కామెంట్ సెక్షన్లో. దీని అర్థం ఏంటంటే ఈ ఇండెక్స్ సంబంధించి టైర్ 2 అనమాట. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5 అలాగా కంట్రీస్ని వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 5 టైర్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులోని ఇండియా టైర్ 2కు సంబంధించిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్టా రాంగా? ఇలాగే ఇస్తాడు ఎగ్జామ్లో. ఈ ఇండెక్స్ చదివితేనే మనం ఆన్సర్ పెట్టగలం. కొంచెం డెప్త్గా ఇండెక్స్లు చదివే ప్రయత్నం చేయాలి. క్వశ్చన్ పేపర్లో అడిగే విధానం, క్వశ్చన్స్ అడిగే విధానం మారింది. ఇది స్టేట్మెంట్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే టైర్ 1 ఇండియా పెర్ఫార్మెన్స్ టైర్ 1 ఉందని ఇండెక్స్లో చెప్పడం జరిగింది. ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కంట్రీస్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ నుంచి వాళ్ళ పెర్ఫార్మెన్స్, అదే వాళ్ళ అటాక్స్ నుంచి ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నారు, ఎంత అవేర్నెస్ ఉంది దానికి, వాటిని బేస్ చేసుకొని మెజర్ చేసి ఇండెక్స్ రిలీజ్ చేశారు. అందులో ఇండియా టైర్ 1కి సంబంధించిందండి. అయితే ఇండియా స్కోర్ ఎంత? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 10 సెకండ్స్ తీసుకోండి, నేను చెప్తాను. ఈలోపు మీకు తెలిస్తే వెంటనే టైప్ చేసి ప్రాక్టీస్ లాగా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఇందులో ఇండియా స్కోర్ 98.49 అవుట్ ఆఫ్ 100. అందుకు టైర్ 1 స్టేటస్ రావడం జరిగింది. మొత్తం మనకి ఇందులో 5 టైర్స్ ఉన్నాయి. మనకి 5 టైర్స్ గుర్తించుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మనం టైర్ 1లో ఉన్నాం కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. టైర్ 1లో ఉన్న కంట్రీస్ని ఏమంటారంటే రోల్ మోడలింగ్ కంట్రీస్, రోల్ మోడలింగ్ అంటారు. టైర్ 2లో ఉన్న వాటిని అడ్వాన్సెస్ అంటారు. టైర్ 3లో ఉన్న వాటిని ఎస్టాబ్లిషింగ్, టైర్ 4లో ఉన్న వాటిని ఎవాల్వింగ్, టైర్ 5లో ఉన్న వాటిని బిల్డింగ్ అని అంటారు. అంటే ఒక ఇండెక్స్ని డీటెయిల్గా మనం స్టడీ చేసినప్పుడే దాన్ని మనం ఆన్సర్ చేయగలం. లాస్ట్ టైం కూడా మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 1లో ఇండెక్సెస్ మీద చాలా అడిగాడు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా అడిగాడు. అయితే ఇప్పుడు మీకు మరొక క్వశ్చన్ చూడండి. ఇండియాలోని సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏవైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటే, ఏవైనా పథకాలు కానీ ఏవైనా స్టార్ట్ చేస్తే దానికి నోడల్ మినిస్ట్రీ ఏంటి? జస్ట్ థింక్. ఇప్పుడు ఆన్సర్ రాస్తాను. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది నోడల్ మినిస్ట్రీ అన్నమాట. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ రైనో డే ఎప్పుడు? వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ఎప్పుడు? ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, ఇది హెల్త్కి సంబంధించింది. ఈ రెండు కూడా సెప్టెంబర్ మంత్లో ఉన్నాయి, అందుకే అడిగాను. టైం తీసుకోండి. దీనికి ఈ 4 ఆప్షన్లో ఏంటి, ఇది ఏంటి అనేది చెప్పండి. పర్లేదు, ఒక క్వశ్చన్ చెప్పేటప్పుడు మనకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా 10 సెకండ్స్ దాని గురించి ఆలోచించండి. ఖచ్చితంగా మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది.
ఓకే, వరల్డ్ రైనో డే వచ్చేసి సెప్టెంబర్ 22. మనకి ప్రపంచం మొత్తం మీద రైనోస్ 5 స్పీసీస్ ఉన్నాయండి. వాటిని ప్రొటెక్ట్ చేయడం వాటికి సంబంధించి కన్జర్వేషన్ మెజర్స్ ఎలాంటివి తీసుకోవాలి అనే వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి సెప్టెంబర్ 22న రైనో డేకి సంబంధించింది చేస్తాం. మొత్తం ఏంటండి 5 స్పీసీస్. అవి ఏంటనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. జస్ట్ హోంవర్క్ అనుకోండి. ఇండియాలో వచ్చేసి 1 హార్న్డ్ రైనోస్ అనేవి మనకి ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇది మీకు క్వశ్చన్ చూడండి, రాసుకున్నాను. మనకి ఇండియాలోని ఈ గ్రేటర్ 1 హార్న్ రైనోస్ అనేది ఎక్కువగా కాజీరంగా పార్క్లో ఉన్నాయి. కాజీరంగా నేషనల్ పార్క్. అయితే ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది, ఆ లొకేషన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ రైనోస్కి సంబంధించి మీకు 2 బిట్స్ అడగడం జరిగింది, 2 హోంవర్క్స్ అనుకోండి. ఆ 5 స్పీసెస్ ఏంటి, వాటి IUCN స్టేటస్ ఏంటి అనేది మీరు నోట్స్లోనే రాసుకోండి. రెండోది, మన ఇండియాలో గ్రేట్ 1 హార్న్ రైనోస్ అనేది పాపులేషన్ ఉంది. అది కూడా ఎక్కువగా కాజీరంగా నేషనల్ పార్క్లో ఉంది. ఆ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రెండో చూడండి, వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది సెప్టెంబర్ 17. మనకి హెల్త్ అండ్ టాపిక్ ఉంది. ఖచ్చితంగా ఇది ఎగ్జామ్లో అడిగితే మ్యాక్సిమం 90% స్టూడెంట్స్ ఆన్సర్ చేయలేరు. పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్, వాళ్ళకి వచ్చిన డిసీజ్ ఏంటి, డయాగ్నోసిస్ చేసుకున్నారు లేదా, ట్రీట్మెంట్ ఏంటి, హెల్త్ కేర్ సిస్టమ్స్ మీద వాళ్ళకి అవగాహన పెంచడం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకు సెప్టెంబర్ 17 మన వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేగా ప్రకటించడం జరిగింది. దీనికి థీము మీరు గూగుల్లో సెర్చ్ చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి ఈ 5 స్పీసెస్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయని సెప్టెంబర్కి సంబంధించిన, అవన్నీ కూడా నేను వీడియో రూపంలో కవర్ చేస్తాను. దానికి మీరు కేవలం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ టైం అయిపోయింది.